స్టీఫెన్ కోవే చెప్పిన 7 అలవాట్లు. ఇవి కేవలం సూత్రాలు కాదండి. మన జీవితాన్ని ఒక గొప్ప సామ్రాజ్యంలా కట్టుకోవడానికి ఇదొక పవర్ఫుల్ బ్లూప్రింట్ లాంటిది. సో ఆ బ్లూప్రింట్ ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. మన జీవితం ఎలా ఉంది? చక్కగా ఒక ప్లాన్ ప్రకారం కట్టుకున్న ఒక సామ్రాజ్యంలా ఉందా? లేకపోతే ఎప్పటికప్పుడు వచ్చే సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒక ఫైర్ ఇంజిన్లాగా పరిగెడుతూ శిథిలావస్థలో ఉందా? ఏమంటారు? కోవే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు. పైకి కనిపించే సక్సెస్ అంటే పర్సనాలిటీ మీద కాకుండా మన లోపలున్న క్యారెక్టర్ అంటే మన శీలం మీద దృష్టి పెట్టాలి. చూడండి, ఒక బిల్డింగ్కి పైకి కనిపించే అందమైన రంగుల కంటే దాని పునాది ఎంత బలంగా ఉందన్నదే ముఖ్యం కదా. మన జీవితం కూడా అంతే. అసలైన బలం మన క్యారెక్టర్ నుంచే వస్తుంది. రైట్, ఇక మన సామ్రాజ్య నిర్మాణంలోకి అడుగుపెడదాం. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే పునాది వెయ్యడం. అంటే మన వ్యక్తిగత విజయం. ఇతరులతో కలిసి పనిచేసే ముందు మనల్ని మనం గెలవాలి. ఆధారం నుంచి స్వాతంత్ర్యం వైపు మన ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. ఇదిగోండి, మన సామ్రాజ్యానికి మనం వేసే మొట్టమొదటి అతి ముఖ్యమైన పునాదిరాయి ఇదే. చొరవ చూపండి. అంటే ఏ సిచ్యువేషన్కైనా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో మన చేతుల్లోనే ఉంటుంది. మనకి ఆ చాయిస్ ఉంది. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, మన జీవితానికి మనమే ఆర్కిటెక్టులం కాని బాధితులం కాదని అర్థమవుతుంది. ఈ రెండు సర్కిల్స్ మధ్య తేడా చూస్తే ఒక్క విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. రియాక్టివ్గా ఉండేవాళ్లు తమ కంట్రోల్లో లేని విషయాల గురించి, అంటే వాతావరణం, రాజకీయాలు, పక్కవాళ్ల మూడ్స్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తారు. దీనివల్ల వాళ్ల ప్రభావం ఇంకా తగ్గిపోతుంది. కానీ ప్రోయాక్టివ్గా ఉండేవాళ్లు తమ కంట్రోల్లో ఉన్నవాటిపై, అంటే తమ పనులు, తమ ఆలోచనల మీద ఫోకస్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ల ప్రభావం నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. ఈ ఆలోచన కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మన అంత్యక్రియలకు మనమే వెళితే మన గురించి జనాలు ఏం మాట్లాడుకోవాలని మనం కోరుకుంటాం. ఇది రెండో అలవాటును అర్థం చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్. అసలు జీవితంలో ఏది నిజంగా ముఖ్యమో క్లారిటీ ఇస్తుంది. సో పాయింట్ ఏంటంటే, మన చివరి లక్ష్యమేంటో మనస్సులో పెట్టుకుని ప్రతి పని మొదలుపెట్టాలి. మన జీవితానికి ఒక బ్లూప్రింట్ గీసుకోవడం లాంటిదన్నమాట. లేదనుకోండి, చాలా కష్టపడి ఒక నిచ్చెన ఎక్కిన తర్వాత అయ్యో ఇది తప్పుడు గోడకి వేశానే అని తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడమే ఈ అలవాటు. సరే, పునాది వేశారు, బ్లూప్రింట్ రెడీ. ఇప్పుడు కట్టడం మొదలుపెట్టాలి. మూడో అలవాటు, ముఖ్యమైన పనులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. ఈ టేబుల్ చూడండి. ఎఫెక్టివ్గా ఉండేవాళ్లు ఎక్కువగా క్వాడ్రంట్ 2లో టైం స్పెండ్ చేస్తారు. అంటే అర్జెంట్ కాకపోయినా ప్లానింగ్, రిలేషన్షిప్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ లాంటి ఇంపార్టెంట్ పనులపై ఫోకస్ పెడతారు. మనం ఈ క్వాడ్రంట్ 2లో ఎంత ఎక్కువ టైం గడిపితే క్వాడ్రంట్ 1లో వచ్చే సంక్షోభాలు అంటే క్రైసిస్లు అంత తగ్గిపోతాయి. ఓకే, మన పునాది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ఇండిపెండెంట్గా మారాం. ఇప్పుడు మన సామ్రాజ్యాన్ని విస్తరించాల్సిన సమయం వచ్చింది. అంటే ఇతరులతో కలిసి పనిచేయడం. ఇది నేను అనే స్టేజ్ నుంచి మనం అనే స్టేజ్కి వెళ్లడమన్నమాట. నాలుగవ అలవాటు, గెలుపు గెలుపు ఆలోచన. ఇది ఒక మైండ్ సెట్. ఒకరి గెలుపు కోసం ఇంకొకరు ఓడిపోవాల్సిన అవసరం లేదు. అందరూ గెలవచ్చు అనే నమ్మకం. జీవితంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మైండ్ సెట్ ఇది. ఒకవేళ ఇద్దరికీ ఉపయోగపడే సొల్యూషన్ దొరకలేదనుకోండి, అప్పుడు నో డీల్, అంటే ఆ ఒప్పందం చేసుకోకపోవడమే బెస్ట్ ఆప్షన్. ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటా. చాలామంది అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో వినరు. వాళ్ళు సమాధానమిచ్చే ఉద్దేశ్యంతో వింటారు. కమ్యూనికేషన్లో మనం చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎదుటివాళ్లు చెప్పేది వినడం కంటే మనమేం రిప్లై ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఐదో అలవాటు, మొదట అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి, ఆ తర్వాతే అర్థం చేయించడానికి ప్రయత్నించండి. సింపుల్గా చెప్పాలంటే, మనం రిప్లై ఇవ్వడానికి వినడం మానేసి నిజంగా వాళ్లని అర్థం చేసుకోవడానికి వినాలి. వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించాలి. అలా మనం వింటున్నామని వాళ్లకర్థమైనప్పుడు వాళ్లు కూడా మనం చెప్పేది వినడానికి రెడీగా ఉంటారు. అప్పుడే నిజమైన కమ్యూనికేషన్ మొదలవుతుంది. ఇప్పుడు ఆరవ అలవాటు, సమన్వయం లేదా సినర్జీ. 1+1 3 ఏంటిదనుకుంటున్నారా? ఇదే సినర్జీ. ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసినప్పుడు వాళ్ళిద్దరి శక్తి కంటే ఎక్కువ ఫలితం రావడం. వేర్వేరు అభిప్రాయాలను
తేడాలను గౌరవించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇట్స్ క్రియేటివ్ కోఆపరేషన్. ఓకే, మన సామ్రాజ్యం కట్టేశాం, విస్తరించాం, అంతా బానే ఉంది. కాని దాన్ని కాపాడుకోవాలి కదా. ఈ చివరి అలవాటు మిగిలిన 6 అలవాట్లను కాపాడుతూ మన సామ్రాజ్యం కూలిపోకుండా చూస్తుంది. ఇది చాలా ముఖ్యం. 7వ అలవాటు, రంపానికి పదును పెట్టండి. ఒక కట్టెలు కొట్టేవాడు నాకు పదును పెట్టే టైం లేదు అని మొద్దుబారిన రంపంతోనే కష్టపడ్డాడనుకోండి, అది తెలివితక్కువతనం కదా. మన విషయంలో కూడా అంతే. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోకపోవడం కూడా అలాంటిదే. మనల్ని మనం కాపాడుకోవడమనేది లగ్జరీ కాదు, అది అవసరం. మరి ఈ పదును పెట్టడమంటే ఏంటి? 4 విషయాల్లో. 1. ఫిజికల్, అంటే మన ఆరోగ్యం. ఇది మన సామ్రాజ్యానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది. 2. మెంటల్, అంటే చదవడం, నేర్చుకోవడం. ఇది మన స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్. 3. సోషల్ బై ఎమోషనల్, అంటే మన రిలేషన్షిప్స్. ఇది మన దౌత్య బృందం. ఇక 4వది స్పిరిచువల్, మన విలువల్ని తెలుసుకోవడం. ఇది మన సామ్రాజ్యానికి రాజ్యాంగం లాంటిది. ఈ 4 బ్యాలెన్స్గా ఉంటేనే మిగతా 6 అలవాట్లు పనిచేస్తాయి. సో, పునాది నుంచి వారసత్వం వరకు మన పర్సనల్ ఎంపైర్ని ఎలా కట్టుకోవాలో చూశాం. అయితే గుర్తుంచుకోండి, ఇది ఒక్క రోజులో అయిపోయే పని కాదు, ఇది జీవితాంతం చేసే సాధన. ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మన పర్సనల్ ఎంపైర్కి బ్లూప్రింట్ ఇదే. 1. చొరవ చూపండి. 2. అంతిమ లక్ష్యంతో ప్రారంభించండి. 3. ముఖ్యమైన వాటికి ప్రయారిటీ ఇవ్వండి. 4. గెలుపు ఆలోచించండి. 5. ముందు అర్థం చేసుకోండి. 6. సమన్వయంతో పనిచేయండి. 7. రంపానికి పదును పెట్టండి. ఈ 7 అలవాట్లు ఒకదానికొకటి లింకయ్యుంటాయి. ఈ విశ్లేషణ కేవలం కొన్ని విషయాలు తెలుసుకోటానికి కాదు, ఇది మనల్ని యాక్షన్ తీసుకోడానికి ప్రేరేపించాలి. మరి ఈ గొప్ప సామ్రాజ్య నిర్మాణంలో మనం వేయబోయే మొట్టమొదటి రాయి ఏది? ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న అడుగుతోనే ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలవుతుంది.